ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్లో మనకు 2024-25 ఇయర్ 2024-25లో ఫిజిక్స్ పేపరు 19E అనేటటువంటి కోడ్తో ఇస్తారు. అయితే ఇక్కడ మనకు వెయిటేజ్ క్వశ్చన్ పేపర్ మొత్తం కూడా 50 మార్కులకు ఉంటుంది. క్వశ్చన్ పేపరు 50 మార్కులకు ఉంటుంది. ఈ 50 మార్కుల్లో అకాడమిక్ స్టాండర్డ్స్ ఎన్ని ఉంటాయంటే టోటల్గా 6 అకాడమిక్ స్టాండర్డ్స్ ఉంటాయి. ఈ 6 అకాడమిక్ స్టాండర్డ్స్ కింద మనకు వెయిటేజ్ అనేటటువంటిది ఇస్తారు. ఇందులో అన్నిటికన్నా ఎక్కువ వెయిటేజ్ ఉండేది కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. అకాడమిక్ స్టాండర్డ్ 1 ఇది 40% వెయిటేజ్, మార్క్స్ వచ్చి 20. రెండవది ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ మేకింగ్ హైపోథిసిస్. ఈ అకాడమిక్ స్టాండర్డ్ కింద 10% వెయిటేజ్ ఉంటుంది, మార్క్స్ 5. మూడవది వచ్చి ఎక్స్పెరిమెంటింగ్ అండ్ ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్. దీని కింద 16% వెయిటేజ్ ఉంటుంది, మార్క్స్ వచ్చి 8 మార్క్స్. నెక్స్ట్ ఫోర్త్ అకాడమిక్ స్టాండర్డ్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ స్కిల్స్, 14% వెయిటేజ్, 7 మార్క్స్. 5 వచ్చి కమ్యూనికేషన్ త్రూ డయాగ్రామ్, 10% ఉంటుంది వెయిటేజ్, 5 మార్క్స్. తర్వాత లాస్ట్ వన్ అప్లికేషన్ టు డైలీ లైఫ్, కన్సెంట్ టు బయోడైవర్సిటీ. దీంట్లో కూడా వెయిటేజ్ 10%, 5 మార్క్స్ ఉంటాయి. సో టోటల్గా మనకు వెయిటేజ్ వచ్చి 100%, మార్క్స్ వచ్చి 50. వీటన్నిటిలో కూడా మనకు అన్నిటికన్నా మొట్టమొదటి అకాడమిక్ స్టాండర్డ్ అనేటువంటి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్లోనే ఎక్కువ మార్క్స్కి మనకు క్వశ్చన్స్ అడుగుతారు. అయితే ఇప్పుడు ఈ క్వశ్చన్ పేపర్లో ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయంటే మనకు 4 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3, సెక్షన్ 4. ఈ సెక్షన్ 1లో 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి, ఇవి 8 ఉంటాయి. తర్వాత సెక్షన్ 2లో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, 3 ఉంటాయి. సెక్షన్ 4లో 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, ఇవి కూడా 3 ఉంటాయి. సెక్షన్ 4లో 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, ఇవి కూడా 3 ఉంటాయి. సో టోటల్గా మనకు 17 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 17 క్వశ్చన్స్ కలిపి 50 మార్కులు ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఈ 1 మార్క్ క్వశ్చన్ ఫస్ట్ ఏ అకాడమిక్ స్టాండర్డ్లో ఎన్ని అడుగుతారంటే అకాడమిక్ స్టాండర్డ్ 1లో 4, 2లో 1, ఒక 3లో మాత్రం లేదు, 4, 5, 6లో కూడా ఉంది. అంటే ఇంచుమించుగా అన్ని అకాడమిక్ స్టాండర్డ్స్లో 1 మార్క్ క్వశ్చన్ వస్తుంది. ఎక్కువగా AS 1లో 4 వస్తాయి. మొత్తం క్వశ్చన్స్ ఎన్ని? 8. 2 మార్క్స్ వస్తే అకాడమిక్ స్టాండర్డ్ 1లో లేదు, 2లో 2 క్వశ్చన్స్ ఉన్నాయి, 3లో లేదు, 4లో 1 క్వశ్చన్ ఉంది, 5లో లేదు, 6లో లేదు. అంటే AS2, AS4, AS2లో 2, AS4లో 1, మొత్తం 3 క్వశ్చన్స్. 2 మార్క్స్ కూడా అయిపోయినాయి. నెక్స్ట్ 4 మార్క్స్. 4 మార్క్స్ 1లో లేదు, 2లో లేదు, 3లో లేదు, 4లో లేదు, 5లో. ఈ 5లో మనకు 1 బ్రాకెట్లో 1 పెట్టాడు. అంటే ఇక్కడ AS5లో 1, AS6లో 1. అంటే మొత్తం ఎన్నివి? 2. 1, 1, 2. అయితే ఇక్కడ చాయిస్ క్వశ్చన్ ఇంకోటి వస్తుంది. అందుకని టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి మనకు? 3 క్వశ్చన్స్. 4లో 1, 5లో 1, 6లో 1. 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఎక్స్ట్రాగా ఏముంటుంది? ఒక చాయిస్ క్వశ్చన్ ఉంటుంది. 1, 2, 3. రెగ్యులర్గా అడిగే క్వశ్చన్స్ 3, చాయిస్ క్వశ్చన్ 1 ఉంటుంది. 8 మార్క్స్. AS1లో 2, మళ్ళీ బ్రాకెట్లో 2, ఇవి ఎక్స్ట్రా. AS3లో 1. అంటే మొత్తం మీద AS1లో 2, AS3లో 1 అడుగుతారు. ఇక్కడ మళ్ళీ దీంట్లో 2 ఎక్స్ట్రా క్వశ్చన్స్, ఇక్కడ కూడా ఒక ఎక్స్ట్రా క్వశ్చన్ ఉంటుంది. అంటే మొత్తం 3 క్వశ్చన్స్. బ్రాకెట్లో ఉండే 3 చాయిస్ కింద ఉంటాయి. అంటే మొత్తం 6 ప్రశ్నలు ఇస్తారు. పేపర్లో మీకు 6 కనిపిస్తాయి, 3 రాయాలి. సో 8 మార్క్స్ కూడా అయిపోయింది. ఇప్పుడు టోటల్గా మనకు AS1 కింద ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి? 4. ఇవి టోటల్ క్వశ్చన్స్ కాదు, టోటల్ మార్క్స్. AS1 కింద 20 మార్క్స్, AS2 కింద 5 మార్క్స్, AS3 కింద 8 మార్క్స్, AS4 కింద 7 మార్క్స్, 5 కింద 5, 6 కింద 5. ఇక్కడ చూస్తే మనకు 20 మార్కుల్లో
1 మార్క్ 4 4, ఇక్కడ 2 మార్కులు 2 4. ఎన్ని ఇక్కడ 4, ఒక 4 ఎంత 4 కాదు 8 2 16, 16 ఒక 4 20. 8 మార్క్స్ కదా అవి. 8 2 16 ఒక 4 20. ఇక్కడ 1 మార్క్ 1, 2 మార్క్స్ 2, మొత్తం ఇది 1 4 5. ఇక్కడ 1 మార్క్ 1 కాదు 8 మార్క్స్, ఇది 1 మార్క్ కాదు 8 మార్క్స్ 8 1. ఇక్కడ AS4లో 1 మార్క్ 1, 2 మార్క్ 1 3, 4 మార్కులు 1 7 మార్కులు సరిపోయినాయి. AS5లో 1 మార్క్ 1, 4లో 4 మార్క్స్ 1 4 5 సరిపోయినాయి. 6లో 1 మార్క్ 1, 4 మార్క్స్ 1 5 సరిపోయినాయి. కాబట్టి మొత్తం మనకు టోటల్ క్వశ్చన్స్ కూడా 8 11 ఇచ్చోండి. 8 11 ఒక 3 11 3 ఎంత 14 3 17. ఇవి కాకుండా 4 3 7 8 క్వశ్చన్లు ఎక్స్ట్రా వస్తాయి. 8 క్వశ్చన్లు అవి ఛాయిస్లో ఉంటాయి. అయితే ఇప్పుడు అసలు సిసలైనటువంటి యూనిట్ వైజ్ వెయిటేజ్ ఇచ్చారు ఈ సంవత్సరం. అంటే మనకు కెమిస్ట్రీలో 4 చాప్టర్లు, ఫిజిక్స్లో 4 చాప్టర్లతో 10వ తరగతి 10th క్లాస్ టెక్స్ట్ బుక్ ఉంది. దీంట్లో మొదటి 4 వచ్చి కెమిస్ట్రీలో కెమికల్ రియాక్షన్స్, యాసిడ్స్ అండ్ బేసెస్, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్, కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. ఫిజిక్స్లో వచ్చి లైట్ అండ్ రిఫ్లెక్షన్, హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్, ఎలక్ట్రిసిటీ, తర్వాత మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్. ఇప్పుడు ఏ యూనిట్లో ఎన్ని మార్కులు ఇచ్చారంటే ఫస్ట్ కెమిస్ట్రీలో ఫస్ట్ యూనిట్లో 1 మార్క్ 1 వస్తుంది, 8 మార్క్స్ 1 వస్తుంది. 1 మార్క్ 1, 8 మార్క్స్ 1, మొత్తం 2 క్వశ్చన్స్ 9 మార్కులు. నెక్స్ట్ యాసిడ్స్ అండ్ బేసెస్ సెకండ్ చాప్టర్లో 1 మార్క్ 2, 4 మార్క్స్ 1. ఇక్కడ ఒక ఇంటర్నల్ చాయిస్ క్వశ్చన్ కూడా ఉంటుంది 4 మార్క్స్. మొత్తం మీద 2 1 3 క్వశ్చన్లు. టోటల్ మార్క్స్ ఎన్ని 6 మార్కులా, అంతే కదా. ఇది 4 ఇవి 2 6. నెక్స్ట్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్లో ఎన్ని వస్తాయి 1 మార్క్ 1, 8 మార్క్స్ ఛాయిస్ వస్తుంది. ఇక్కడ టోటల్ 1 మార్క్ ఛాయిస్ ఉంటుంది, అది 8 మార్క్స్. కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్లో 1 మార్క్ 1, 2 మార్క్స్ 1, 8 మార్క్స్, ఇది చాయిస్. టోటల్గా 2 క్వశ్చన్లు 1 2 1 2. ఇక్కడ వచ్చేసి మొత్తం ఎన్ని క్వశ్చన్స్ చూపించాడు మనకు 2 క్వశ్చన్స్, టోటల్ మార్క్స్ 3 అంటే 2 1 3. అయితే 8 మార్కుల క్వశ్చన్ అడుగుతారు ఇక్కడ. లైట్ రిఫ్లెక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్లో 2 మార్క్స్ 1, 4 మార్క్స్ 1. ఎన్ని అయినా ఇప్పటికి 2 మార్క్స్ 1, 4 మార్క్స్ 1. ఎన్ని క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్. ఇది 4 మార్క్స్ 2, 4 2 8, 2 మార్కులు 1 10. ఇవి 4 మార్క్స్ 2 కాబట్టి 4 2 8, 1 2 10, మొత్తం 3 క్వశ్చన్లు 10 మార్కులు. తర్వాత హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్లో 1 మార్క్ 1, 8 మార్క్స్ 1. ఇక్కడ చాయిస్ ఏం లేదు, 2 క్వశ్చన్లు 9 మార్కులు. ఎలక్ట్రిసిటీలో 1 మార్క్ 2, 2 మార్క్స్ 1. ఇక్కడ 8 మార్క్స్లో చాయిస్ వస్తుంది. టోటల్గా అడిగే క్వశ్చన్లు ఏమో 3, బట్ ఇక్కడ 8 మార్క్స్ క్వశ్చన్ కూడా అడుగుతారు చాయిస్లో. మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్, దీంట్లో 8 మార్క్స్ ఒకే క్వశ్చన్ 8 మార్కులు. కాబట్టి లాస్ట్ చాప్టర్లో ఒకే క్వశ్చన్ ఉంటుంది, 8 మార్క్స్ ఉంటుంది. సో ఇది యూనిట్ వైజ్ వెయిటేజ్ అంటాం. అయితే ఇక్కడ ప్రతి చాప్టర్లో కూడా యావరేజ్గా ఒకే రకంగా మార్క్స్ అనేటటువంటివి ఉంటాయి. మనం ఇక్కడ 9 6 1 3 10 9 4 8. సో ఇవన్నీ కలిపితే 50 వస్తాయి. అయితే ఇక్కడ 1 మార్క్ ఉందని అనుకోలేదు, ఇక్కడ పక్కనే ఉంది 8 మార్క్స్ కూడా ఉంది. ఈ చాప్టర్లో 1 మార్కు మామూలుగా రెగ్యులర్గా అడిగిన ఆప్షన్ వస్తుంది 8 మార్క్స్. కాబట్టి మనం 8 1 9 మార్కులు చదవాల్సింది. 9 కదా ఇక్కడ. అందువల్ల ఇక్కడ 8 మార్క్స్ క్వశ్చన్ ఉంది, ఇక్కడ 4 మార్క్స్ క్వశ్చన్ ఉంది.
ఇక్కడ 8 మార్క్స్ క్వశ్చన్ ఉంది. కాబట్టి ప్రతి చాప్టర్కి ఈక్వల్గా అటు ఇటుగా వెయిటేజ్ ఉంది కాబట్టి ప్రతి చాప్టర్ను కూడా మనం ఖచ్చితంగా చదవాలి. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ ఒకసారి మోడల్ క్వశ్చన్ పేపర్ చూస్తే మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని ఉన్నాయి? 50 మార్కులు. టైం వచ్చి 2 అవర్స్ ఉంది. క్వశ్చన్ పేపర్ కన్సిస్ట్ ఆఫ్ 4 సెక్షన్స్ అండ్ 17 క్వశ్చన్స్. 4 సెక్షన్లు ఉంటాయి, 4 సెక్షన్లు 17 క్వశ్చన్స్. ఇంటర్నల్ చాయిస్ ఈస్ దేర్ ఓన్లీ ఫర్ క్వశ్చన్ నెంబర్ 12 ఇన్ సెక్షన్ 3. సెక్షన్ 3లో ఎన్ని మార్కులు క్వశ్చన్స్ ఉన్నాయి? 4 మార్క్స్ క్వశ్చన్లు ఉన్నాయి. ఈ 4 మార్క్స్ క్వశ్చన్లో 12వ క్వశ్చన్కి మాత్రమే ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. 4 మార్క్స్లో 12 అంటే 12, 13, 14 12లో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఇంకెక్కడ కూడా తర్వాత 8 మార్క్స్లో ప్రతి క్వశ్చన్కి ఇంటర్నల్ చాయిస్ ఉంది. సో సెక్షన్ 1, ఈ సెక్షన్ 1లో ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. 8 into 1 8. దీంట్లో 8 1 మార్క్ క్వశ్చన్స్ ఇస్తారు. 8 1 మార్క్ క్వశ్చన్స్ మనము రాయాలి. ఇక్కడ ఇంచుమించుగా దీంట్లో కూడా ఒక 4 ఫిజిక్స్, ఒక 4 కెమిస్ట్రీ రావచ్చు 8 మార్క్స్లో. అంటే 1 మార్క్లో అన్ని క్వశ్చన్స్ మనము రాయాలి. సెక్షన్ 2 ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్. సెక్షన్ 2లో ఎన్ని ఉంటాయి? 2 మార్క్స్ క్వశ్చన్స్ 3 ఉంటాయి. 3 2 6. నో చాయిస్. ఇక్కడ మనకు ఇచ్చిన క్వశ్చన్ పేపర్లో 2 ఫిజిక్స్లో ఉన్నాయి, అంతే కదా. ఇది కెమిస్ట్రీ, హైడ్రోకార్బన్స్, ఏరియా ఆఫ్ లైట్ ట్రావెలింగ్ obliquely to water, predict the right weather and the light ray bends towards నార్మల్ ఆర్ అవే ఫ్రమ్ ది నార్మల్ అన్నాడు. ఇది ఫిజిక్స్ లో ఉంది. తర్వాత పోస్ట్ ఎనీ 2 క్వశ్చన్స్ అండర్స్టాండ్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఓమ్ లా, ఇది ఫిజిక్స్ లో. సో అది ఫిజిక్స్ లో కానీ కెమిస్ట్రీలో కానీ మొత్తం మీద మనకు 2 మార్క్స్ లో 3 క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ 4 మార్క్స్ సెక్షన్ 3. ఈ సెక్షన్ 3లో 4 మార్క్స్ ఉన్నాయి. మనం ఇందాక చెప్పినట్లుగా 12వ క్వశ్చన్ లో డయాగ్రామ్ ఉంది. డ్రా ఎనీ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డయాగ్రామ్స్. దీంట్లో పైన ఏ ఉంది? డ్రా ది రే డయాగ్రామ్స్ ఆఫ్ ఇమేజ్ ఫార్మ్డ్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది బయోకాన్వెక్స్ లెన్స్ ఇన్ ద ఫాలోయింగ్ పొజిషన్స్ బియాండ్ 2f1 at f1 అని. ఇది ఒక క్వశ్చన్. డ్రా ది డయాగ్రామ్ విచ్ షోస్ దట్ యాసిడ్ సొల్యూషన్ ఇన్ వాటర్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. ఫిజిక్స్ లో ఒక బొమ్మ, కెమిస్ట్రీలో ఒక బొమ్మ వస్తుంది. 12 13 రైట్ 2 ఇంపార్టెంట్ యూజెస్ ఆఫ్ వాషింగ్ సోడా. ఇక్కడ 13 కెమిస్ట్రీలో ఉంది, 14 ఫిజిక్స్ లో. మెటీరియల్ మీడియం, రిఫ్రాక్టివ్ ఇండెక్స్. తర్వాత ఇది టేబుల్ క్వశ్చన్. ఇక్కడ ఇంటర్నల్ చాయిస్ ఏం లేవు, ఒక 12వ క్వశ్చన్ మాత్రమే ఉంది. నెక్స్ట్ సెక్షన్ 4. ఈ సెక్షన్ 4లో ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 8 మార్క్స్. ఇక్కడ 15, 16, 17 ఈ 3 నంబర్లు ఉంటాయి క్వశ్చన్లు. 15వ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్. ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్, ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో, ఆర్ deduce the expression of equivalent resistance of 3 resistors connected in the parallel in an electric circuit. దీంట్లో 15వ క్వశ్చన్ ఫిజిక్స్ లోనే ఉంది, చాయిస్ కూడా ఫిజిక్స్ లోనే ఉంది. నెక్స్ట్ 16 ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ విత్ అన్ ఎగ్జాంపుల్. కెమికల్ కాంబినేషన్, కెమికల్ డికంపోజిషన్, కెమికల్ డిస్ప్లేస్మెంట్, కెమికల్ డబుల్ డిస్ప్లేస్మెంట్. కెమిస్ట్రీ ఎక్స్ప్లెయిన్ ది క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్. అంటే 15వ క్వశ్చన్ లో ఫిజిక్సే ఉన్నాయి 2 కూడా. 16వ క్వశ్చన్ లో 2 కూడా కెమిస్ట్రీ ఉన్నాయి. 17వ క్వశ్చన్ చూస్తే ఎక్స్ప్లెయిన్ ది ప్రొసీజర్ టు షో దట్ కంపాసిటర్ ఇస్ డిఫ్లెక్టెడ్ అండ్ పాసింగ్ an electric current through a metallic conductor. Oersted experiment అది, ఇది ఫిజిక్స్. ఆర్ ఎక్స్ప్లెయిన్ ది ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ టు ఇన్వెస్టిగేట్ ది కండిషన్స్ అండర్ which iron rest. కెమిస్ట్రీ. ఇప్పుడు ఏమర్థమైంది? 15లో 2 క్వశ్చన్లు ఫిజిక్స్ లో ఇస్తారు, 16లో 2 క్వశ్చన్స్ కెమిస్ట్రీలో ఇస్తారు, 17లో 1 క్వశ్చన్ ఫిజిక్స్ లో, 1 క్వశ్చన్ కెమిస్ట్రీలో ఉంటుంది. కాబట్టి మనం బ్లూ ప్రింట్ ఉంటుంది. 50 మార్కులకి మనము పరీక్ష రాయబోతున్నాము. మన పేపర్ కోడ్ వచ్చి 19E. దీంట్లో 4 సెక్షన్లు ఉంటాయి. 4 సెక్షన్లో ఫస్ట్ సెక్షన్లో 8 మార్కులు, 2వ సెక్షన్లో 6 మార్కులు, 3వ సెక్షన్లో 12 మార్కులు, 4వ సెక్షన్లో 24 మార్కులు.
కాబట్టి మన క్వశ్చన్ పేపరు ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి దీని ప్రకారం మనము క్వశ్చన్స్ ని మనం బాగా ప్రాక్టీస్ చేసుకొని 50కి 50 మార్కులు ఈసారి మనం పరీక్షల్లో సాధించే విధంగా ఏం చేయాలి, మనం ప్రిపేర్ కావాలి. ఓకేనా? రైట్.